హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేస్ట్ మెటీరియల్తో ఒక డాల్ని ప్రిపేర్ చేద్దామండి. ఈ విధంగా కోకోనట్ షెల్, పిస్తా షెల్స్, వాటర్ కలరు, గ్లూ ఇవన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ కలర్స్ అనేది కావాలి, గ్లూ కావాలి, పిస్తా షెల్స్. ఈ విధంగా పిస్తా షెల్స్ని మనము కోకోనట్ షెల్ మీద ఈ విధంగా మొత్తము ఏమీ లేకుండా పై లేయర్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా నీట్గా ఈ విధంగా 1 by 1 మనము ఫెవికాల్ వేసుకుంటూ అప్లై చేయాలండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనము 1 by 1 ఇలా పెట్టాలండి. ఎందుకంటే ఆర్డర్ వైజ్ కిందకి పెట్టడం వలన మనకి నీట్గా డాల్ అనేది కనిపిస్తుందండి. ఈ విధంగా చూసారా, 1 by 1 ఈ విధంగా 1 by 1 మనము గ్లూ అప్లై చేస్తూ పిస్తా షెల్స్ని ఈ విధంగా ఒకే డైరెక్షన్స్లో పెట్టుకుంటూ రావాలండి. లైన్ వైజ్ పెట్టడం వలన మనకి ప్రాపర్గా ఉంటుంది. ఈ డాల్ అనేది చాలా జిగ్జాగ్ లేకుండా ఈ విధంగా 1 by 1 ఈ విధంగా మనకి కనిపిస్తుందండి. ఇలా మనం వేస్ట్ మెటీరియల్తో యూస్ చేయడం వలన చాలా బాగుంటుందండి. పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ లేదంటే ఏదైనా సంథింగ్ స్కూల్ స్పెషల్ ఐటమ్స్గా చెప్పినప్పుడు వేస్ట్ మెటీరియల్తో ఇలా చేయడం వలన చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్లూను అప్లై చేసుకుంటూ 1 by 1 అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఇలా ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా అన్నీ 1 by 1 మనము అప్లై చేసుకుంటూ గ్లూ అప్లై చేసుకుంటూ ఈ విధంగా 1 by 1 ఈ విధంగా పెట్టుకోవాలండి. మొత్తము ఈ షెల్ అంతా మొత్తం 1 by 1 ఈ కోకోనట్ పిస్తా షెల్ని ఫిల్ చేయాలండి. పిస్తా షెల్తో ఈ విధంగా అప్లై చేసుకుంటూ రావాలి 1 by 1 ఈ విధంగా 1 by 1 చూసారా, లేయర్స్గా ఈ విధంగా మనము గ్లూతో అప్లై చేయాలండి. మొత్తము ఈ కోకోనట్ షెల్ని ఫుల్గా ఈ విధంగా పిస్తా షెల్స్ని మొత్తము ఇట్లా కవర్ చేయాలండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఇలాగా ఒక 6 hours కానీ ఇలానే వదిలేయాలండి. ఎందుకంటే ఇది బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనము వాటర్ కలర్స్ తీసుకొని, నేనైతే ఆరెంజ్ అండ్ ఎల్లో తీసుకున్నానండి, మిక్స్ తీసుకొని ఈ విధంగా 1 by 1 ఈ షెల్కంతా మనము అప్లై చేయాలండి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఈ విధంగా డాల్ అనేది ఈ విధంగా మనము గ్యాప్స్ లేకుండా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తీసుకొని వాటర్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలండి. మొత్తము ఈ షెల్స్కి అన్నిటికీ మధ్యలో గ్యాప్స్ ఉన్న చోట కూడా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వలన మనకి డాల్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. ఈ కలర్తో ఆరెంజ్ అని వైట్ లేదు, మీకు మీ చాయిస్ అండి, ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తము అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనము గ్లూని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన గ్లిటర్ అనేది మనము స్ప్రింకల్ చేయాలి. ఈ గ్లిటర్ని స్ప్రింకల్ చేయడం వలన డాల్ అనేది ఇంకొంచెం హైలైట్ అవుతుంది. ఈ విధంగా 1 by 1 ఈ విధంగా మనం ఫెవికాల్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా మొత్తము ఈ కోకోనట్ షెల్ని కవర్ చేయాలండి. ఈ విధంగా కవర్ చేయడం వలన ఈ గ్లిటర్ పింక్ కలర్ గ్లిటర్ని మనము యూజ్ చేసుకోవాలండి. ఈ విధంగా యూజ్ చేయడం వలన చాలా డాల్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా 1 by 1 ఈ విధంగా మనం అప్లై చేసుకుంటూ గ్లూని గ్లిటర్ అనేది స్ప్రింకల్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము కోకోనట్ షెల్ని పెట్టి ఈ విధంగా నేనైతే
కొంచెం పింక్ కలర్ అండి, పింక్ కలర్ తీసుకొని ఇలా స్ప్రింకల్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా మనం స్ప్రింకల్ చేసుకోవడం వలన ఇంకొంచెం హైలైట్ అవుతుందండి. ఈ విధంగా 1 బై 1 గ్లిటర్ని అప్లై చేసుకుంటూ ఈ కోకోనట్ షెల్ అంతా కవర్ చేయాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా మనము ఈ షెల్కి ఈ కోకోనట్ షెల్కి అంతా మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేయాలి. ఇక్కడ గ్యాప్స్ అనేది లేకుండా మనము గ్లిటర్తో ఈ విధంగా 1 బై 1 ఈ విధంగా చూసారా, ఈ విధంగా స్ప్రింకల్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఫేస్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని దీనికి కూడా బాడీ అంతా నేను గ్లిటర్తో వేసానండి. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి. హెయిరు అండ్ ఫ్రాకు కొంచెం కింద ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కోకోనట్ షెల్ హోల్లోకి మనము ఫిక్స్ చేయాలి కాబట్టి, ఈ విధంగా కింద ఫిక్స్ చేయాలి కాబట్టి ఇలా ఉంది చూసారా. ఈ విధంగా మిడిల్లో ఒక హోల్ పెట్టుకోవాలండి కోకోనట్ షెల్కి. ఎందుకంటే ఈ యొక్క డాల్ యొక్క ఫేస్ని మనము ఈ కోకోనట్ షెల్లోకి అప్లై చేయాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకోవడం వలన ఈ షెల్లో ఈ హోల్లోకి మనము ఈ యొక్క ఫేస్ అనేది మనము ఫిక్స్ చేయొచ్చండి. ఈ విధంగా మనము ఈ డాల్ని స్కిన్ కలరు అండ్ బ్లాక్ కలర్తో నేను డ్రా చేసి ఈ విధంగా హైలైట్ చేశానండి. ఈ విధంగా మనము ఫిక్స్ చేసుకోవాలి. ఫెవికోల్ వేసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్లు ఈ హోల్లోకి మనం ఫిక్స్ చేయాలి. ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఫెవికోల్ వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇలా ఉంటుంది. ఇలా ఫిక్స్ చేసుకోకుండా మనకి కింద పడిపోదు. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం డెకరేషన్ చేసుకోవాలంటే ఈ విధంగా ఇలా ఉన్న ఓకే, లేదు ఇంకొంచెం డెకరేషన్ చేయాలి అన్నప్పుడు మనము డాల్ని ఇంకొద్దిగా డెకరేషన్ చేయాలన్నప్పుడు ఏదైనా లేస్ ఉంటుంది కదా, ఈ లేస్ని కట్ చేసి ఈ విధంగా నేను కింద డ్రెస్కి ఈ విధంగా ఫిక్స్ చేశానండి. ఈ విధంగా స్టాప్లర్ వేసాను. లేదు మేము ఫెవికాల్ వేస్తామంటే ఫెవికాల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా కింద కోకోనట్ షెల్ కింద కూడా ఈ విధంగా బీడ్స్ వచ్చిందైతే హైలైట్ అవుతుందండి. ఈ విధంగా మనము వేసుకోవడం వలన ఈ లేస్ అనేది చాలా లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ డాల్ అనేది ఈ విధంగా కింద కూడా నేను అప్లై చేశాను చూసారా. ఏ లేస్ ఉన్నా మీరు ఈ విధంగా ఈ లేస్ అనేది మనం డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బటర్ఫ్లై అనేది హెయిర్కి అక్కడ కొంచెం పిన్ చేశానండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో డాల్ అనేది. ఈ విధంగా ఏదైనా మనం వేస్ట్ మెటీరియల్తో యూజ్ చేసి ఈ విధంగా చేయడం వలన చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారా, లోపల కోకోనట్ షెల్ అండ్ పై లేయర్ అంతా మనకి పిస్తా షెల్స్ అండి. ఈ విధంగా మనము వేస్ట్ మెటీరియల్తో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లేస్ వేయడం వలన నీకు హైలైట్ అవుతుందండి. ఈ విధంగా డ్రెస్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ విధంగా చేయడం వలన చూసారా, ఇది ఒక డాల్ ఉన్నట్టు కనిపిస్తుంది చూసారా. ఈ విధంగా మనము వేస్ట్ మెటీరియల్తో యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.